హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ స్టాపింగ్ బై. అండ్ ఈ వీడియో వచ్చేసి మేము కోకోవా బీచ్ అని ఒక స్మాల్ ట్రిప్ వెళ్ళామన్నమాట. ఆ వీడియో అనమాట ఇది. మేము అక్టోబర్ 23 ఆ టైంలో వెళ్ళాము ఈ ట్రిప్కి. సో ఆ ట్రిప్ అంతా నేను షూట్ చేశాను. సో ఇది పార్ట్స్గా నేను రిలీజ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. మేము ఆ రోజు వెళ్ళింది, దాని తర్వాత ఆ రోజు ఏమేమి చేసాము అన్నది మటుకే ఈ వీడియోలో ఉంటుంది ఈ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్ నుంచి టూ ఆర్ త్రీ పార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను మొత్తం ట్రిప్. సో ఇక్కడ చూసారు కదా, మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాము ఫుడ్తో సహా అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట కరోనా ఉంది అండ్ ఆన్ ద టాప్ బయట ఫుడ్ తినలేము అండ్ పిల్లలతో కూడా. అండ్ మేము వెళ్ళాము కరోనా టైంలో, ఎస్, బట్ మేము అన్ని ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాము అండ్ సేఫ్గానే ఉన్నాం అనమాట. వచ్చాక కూడా మా అంతటి మేము క్వారంటైన్ కూడా అయ్యాము ఒక 14 days. ఎందుకంటే మా వల్ల బయట వాళ్ళు సఫర్ అవ్వకూడదు కదా ఒకవేళ మాకు ఏదైనా వస్తే అని చెప్పి. సో 14 days ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాము. దాని 14 days అయిపోయింది, మాకేమీ లేదు, మేము చాలా బాగున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ గుడ్. సో మేము ఈ ట్రిప్ గురించి నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. పెద్ద దూరం ఏం కాదు మాకు, మా ఇంటి నుంచి అరౌండ్ 2.5-3 hours పడుతుంది అనమాట అది. సో మేము ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని దాంట్లో వెళ్ళాము. మేమే కాదు, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఒక ఫ్యామిలీ వచ్చారనమాట. మేమిద్దరం కలిసి వెళ్ళాము. సో ఇది స్టార్ట్ అయ్యామన్నమాట ట్రిప్కి. సో ఇక్కడ నుంచి మేము ఒక 3 bath హౌస్ మేము ఎయిర్బిఎన్బిలో తీసుకున్నాము అనమాట, కాండోమినియం టైప్ విత్ కిచెన్. ఎందుకంటే ఇప్పుడు కంపల్సరీ కదా, బయట తినేటట్టు కూడా లేదు ఎక్కడికి వెళ్ళి. సో అందుకని తీసుకున్నాము విత్ కిచెన్ ఉన్నది. సో ఈజీగా కుక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది పిల్లలతోటి అని చెప్పి. సో అదనమాట ఈ ట్రిప్. సో నెక్స్ట్ ఇదంతా చూస్తారు, నేను ఆ రోజు ఏం చేసాము అండ్ హౌస్ టూర్ కూడా చేస్తాను నేను మేమున్న ఎయిర్బిఎన్బి కాండోమినియంది. అండ్ అలాగే ఆ రోజు నైట్ ఏం చేసాము అన్నది మటుకే ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేశాను అన్నది చూపిస్తాను. అండ్ ట్రిప్ అంటే కాఫీతో బంతా హై. సో అందుకని స్టార్బక్స్లో ఆగి కాఫీ తీసుకున్నాను అనమాట. సో నేనే కాఫీ కానీ టీ కానీ తాగేది, మా ఇంట్లో ఇంకెవరు తాగరు, మా హస్బెండ్ అసలు తాగరు. మా హస్బెండ్ గ్రీన్ టీ తాగుతారు కొంచెం. కాకపోతే ఏంటంటే నేను ట్రిప్ అన్నాక ఆర్ బయటికి వెళ్ళాక కాఫీ అది స్టార్బక్స్ లాక్కుండా అస్సలు ఉండలేను నేను. మా హస్బెండ్ అదే అంటుంటారు, కార్ ఎక్కిన దగ్గర నుంచి స్టార్బక్స్ అంటావు అని. బట్ వాళ్ళకి తాగని వాళ్ళకి తెలియదు దాని విలువ. సో మనకి తాగే వాళ్ళకి తెలుస్తుంది అది. సో నేను కూడా పెద్ద 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 కప్స్ నేను తాగను, జస్ట్ ఒక చిన్న కాఫీ సైజ్ కప్ మటుకే తాగలను నేను కూడా. సో అందుకనే ఈ మధ్య మా హస్బెండ్ కూడా అలవాటు చేసుకున్నారు. ఏంటంటే నాతో పాటు షేర్ చేసుకుంటారనమాట. నేను ఒక టాల్ తీసుకుంటాను స్టార్బక్స్లో, మేము ఇద్దరం షేర్ చేసుకుని తాగుతాం అనమాట. సో అది. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం మేము ఇక్కడికి. అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్ విత్ అపార్ట్మెంట్స్ లాగా విత్ లైట్స్, అదే అనమాట మేము తీసుకున్నది ఎయిర్బిఎన్బి కాండోమినియం. సో అక్కడికి వచ్చేసాము మేము. అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ బీచ్ వ్యూ తీసుకున్నాం అనమాట. అండ్ చాలా రిఫ్రెషింగ్గా చాలా హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. సో అది 8th floorలో ఉంది ఇది మా కాండోమినియం తీసుకున్నది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మేము ఆల్రెడీ వచ్చేసాం అక్కడికి. అండ్ మనకి ఏంటి అంటే ఇక్కడ ఒక మనం బుక్ చేసుకున్నప్పుడు ఇది ప్రీ ఓన్డ్ అనమాట, ఓనర్స్ ఉంటారు దీనికి. ఆ ఓనర్స్ దగ్గర మనం బుక్ చేసుకుంటాము. ఆ ఓనర్ ఏం చేస్తారు అంటే మనం వచ్చే ముందరే క్లీన్ చేయించి పెట్టి, అండ్ పైగా ఇప్పుడు కరోనా టైం కదా, సో అందుకనే మనం వచ్చే ముందరే అన్నీ క్లీన్ చేసి పెట్టిస్తున్నారనమాట, శానిటైజ్ చేసి నీట్గా. సో ఒక ఎన్వలప్ టైప్లో మన లాస్ట్ నేమ్ తోటి మనం ఏదైతే హౌస్లో ఉంటున్నామో ఆ హౌస్ కీస్ పెట్టి ఒక బాక్స్ లాగా ఉంటుంది. ఆ బాక్స్కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ మనకి ఈమెయిల్ త్రూ వస్తుంది. మనం ఏదైతే మనకి ఎయిర్బిఎన్బి కానీ మనం దేనితో బుక్ చేసుకుంటామో ఆ ఈమెయిల్కి డైరెక్ట్గా వస్తుంది మనము అమౌంట్ పే చేశాక. సో ఆ కోడ్ తోటి ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో ఆ ఇంటి కీస్ ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని పైకి వెళ్ళాము మేము. ఇది చూసారు కదా వ్యూ, ఇది 8th floor అని చెప్పాను కదా. అమేజింగ్ వ్యూ విత్ కూల్ బ్రీజ్ అసలు, ఎందుకంటే ఓషన్ పక్కనే కదా. చాలా అంటే చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఎస్, వీ నీడెడ్ ద బ్రేక్ యాక్చువల్లీ. సో ఇదన్నమాట ఇల్లు.
కిచెన్ చూసారు కదా, అంతా రెనోవేటెడ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ మాస్టర్ బాత్ అనమాట. అండ్ తర్వాత ఇది 3 బెడ్ 3 బాత్ అని చెప్పాను కదా. సో ఇది హాల్ వ్యూ. యాక్చువల్లీ చీకట్ అయిపోయింది, మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుండింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. యాక్చువల్లీ ఆ ఇద్దరు పిల్లలు మా పెద్ద బాబు అండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, క్లాస్మేట్ ఆ అబ్బాయిది. సో అలా ఫ్రెండ్స్ అయ్యాం మేము, చాలా క్లోజ్ అనమాట. సో వాళ్ళిద్దరూ ఒక రూమ్లో మేము పడుకుంటాము అన్నారు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము మా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఇది వచ్చేసి హాల్. ఇక్కడ కనిపించదు మీకేమి ఇప్పుడు చూపించిన, సో అందుకే చూపించలేదు ఏమీ వ్యూ. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ నేను తీసాను, అవి పెడతాను నెక్స్ట్ వ్లాగ్లో. సో ఇది వచ్చేసి హాల్వే అనమాట, మెయిన్ డోర్ అది. ఎంత మంచి టేస్ట్ ఉందంటే ఆ ఇంటి వాళ్ళకి కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. అండ్ చాలా నీట్గా ఉంది. అండ్ ఎక్కడ మాకు చిరాగ్గా అనిపించలేదు అనమాట. అండ్ ఆన్ ద టాప్ లాండ్రీ కూడా దాంట్లోనే వచ్చిందనమాట, సేఫ్గా, లక్కీగా. సో మేము ఏం చేసాము అంటే బిఫోర్ స్టార్టింగ్ ఎవ్రీథింగ్ మేము ఫస్ట్ అన్నీ లాండ్రీ అంటే ఆ బెడ్షీట్స్ కానీ అవన్నీ లాండ్రీ వేసుకొని అప్పుడు దానిపైన పడుకున్నాం అనమాట, మళ్ళీ క్లీన్ చేసుకొని. సో అంటే జాగ్రత్తగా ఉండాలి, తప్పదు ఇలాంటి టైంలలో బయటకు వచ్చినప్పుడు. అండ్ అలాగే ఫస్ట్ థింగ్ రాగానే ఏంటి అంటే ఇది మేము అన్ని ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకున్నాం అనమాట, ఒక ఇన్సులేటెడ్ బ్యాగ్లో పెట్టుకొని. సో అందుకని అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాము. అండ్ రాగానే ఏంటి అంటే ఫస్ట్ థింగ్ నేను చేసింది అన్నీ క్లోరాక్స్ తోటి ఒకసారి తుడుచుకొని, మళ్ళీ వాటర్ స్ప్రే చేసుకొని తుడుచుకొని, ఏదైనా యూస్ చేసే ముందర క్లోరాక్స్ పెట్టి తుడుచుకొని వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవడం చాలా హెక్టిక్ అనిపించింది. కాకపోతే తప్పదు ఇలాంటి టైంలలో, సేఫ్టీ ముఖ్యం కదా. సో అందుకని కొంచెం ప్రికాషనరీగా అన్నీ కొంచెం టైం టేకింగ్ అయినా కొంచెం టైరింగ్ అయినా తప్పదు అనుకొని చేసుకున్నాం అనమాట. అండ్ ప్రెషర్ కుక్కర్స్ అన్నీ తెచ్చుకున్నాం మేము. కార్లోనే కదా, ఫ్లైట్ అంటే ప్రాబ్లం అవుతుంది, కార్లోనే కాబట్టి అన్నీ తెచ్చుకున్నాం మేము. అంటే మేము ఇద్దరం షేర్ చేసుకున్నాం, నేను నా ఫ్రెండ్. తను కొన్ని తెచ్చింది, నేను కొన్ని తెచ్చాను అనమాట. సో అలా షేర్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అనిపించలేదు. సో నేను చేసేది నేను తెచ్చాను, తను చేసుకునేది అంటే ముందరే ప్లాన్ చేసుకొని రాసుకొని చేసుకున్నాం అన్నీ. సో ఈజీగా చాలా హ్యాపీగా అయిపోయింది అనమాట. సో రాగానే యాక్చువల్లీ ఆ రోజు నైట్ మేము వచ్చేటప్పటికే అరౌండ్ 7:30 8 అయిపోయింది. సో అప్పటికే కిడ్స్కి పాపం ఆకలేసి వస్తుంది అనమాట. అందుకే రాగానే గబగబా ఫస్ట్ మేము ఆ రోజు నైట్ గోధుమ ఉప్మా చేసుకున్నాము, విత్ అన్ని వెజీస్ వేసుకొని, పిల్లలు కూడా తింటారు అని చెప్పి. అండ్ మా చిన్న బాబుకి మటుకు రైస్ వండాను అనమాట. అండ్ ఇంట్లోనే ఆ రోజు నేను మార్నింగ్ పప్పు చేశాను, ఆ పప్పు కూడా తీసుకొచ్చాను వాడికి. సో చిన్న బాబుకి అది పెట్టేశాను. అండ్ పెద్దవాడు బాగానే అన్నీ తింటాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో మేము మటుకు గోధుమ ఉప్మా చేసుకున్నాం అనమాట అందరము. చేసుకొని తినేసి, అండ్ ఈ లోపలే ఫస్ట్ రాగానే చెప్పాను కదా అన్నీ నేను దాంట్లో వేసాను అని చెప్పి, లాండ్రీలో బెడ్షీట్స్ అన్నీ. సో ఫస్ట్ అది వేస్తే అన్నీ అయిపోతాయి కదా, మేము అన్నీ ఫుడ్ తిని అన్నీ అయిపోయేటప్పటికి బెడ్షీట్స్ కూడా అన్నీ అయిపోయాయి అనమాట. దాని తర్వాత బెడ్స్ పైన వేసేసి పడుకున్నాము ఆ రోజు నైట్. సో అదనమాట ఈ వీడియో అంతా. నెక్స్ట్ వచ్చేది ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను నేను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ కొట్టారు అంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ స్టే సేఫ్, బీ హ్యాపీ, బాయ్.